గన్ని పోలీస్ స్టేషన్లకు పోండ్రి, ఒక్క పోలీసోని వదలకుండ్రి. గా రింగ్ టోన్ ఎవ్వడెట్టుకున్నా సరే అట్లనే ఎత్తుకురండి రా. సరే అన్న. పటాన్ చెరువు గట్లనే అన్న. ఇగో నువ్వు మలక పెడబో. ఏమంటున్నారండి మీరు? మీలో ఒకడిని పోలీసులు కొట్టారా? ఎప్పటికీ అలా జరిగే అవకాశమే లేదే. ఖచ్చితంగా పోలీసోడే. పోలీస్ దెబ్బ మాకు తెలవదా? రే ఎవరిని ఇడ్చిపెట్టకో. గట్లనే అన్న. సరేనండి, నేను నా సర్కిల్లో ఎంక్వైరీ చేస్తాను. ఆ పోలీస్ ఎవరో కనిపెట్టి మీకు చెప్తాను. సార్. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి, బండి రెడీ చేయి. ఓకే సార్. ఇదిగో సార్, ఒకసారి ఆ మురళిని రమ్మని చెప్పు. సరే సార్. త్యాగరాజు శ్యామ్ భాస్కర్ రావు రాము కరుణాకర్ రావు కళ్యాణ్ రామ్ జెరాల్డ్. ఈడు కాదు. నాకు డౌట్ సార్, ఒక్కో పోలీస్ స్టేషన్లోనూ ఇలా స్పెషల్గా కొట్టనీకి ఒక నెట్టుకుంటారా ఏంది? మీరు అనుకునేలా కాదండి. ఒక్కో పోలీసు ఒక్కో దానిలో దిట్టగా ఉంటాడు. అసలు ఎవరిని కొట్టను అది పాపం అనుకునే పోలీసులు కూడా ఉన్నారు తెలుసా మీకు? సార్. ఇదిగో వీడున్నాడే ఉత్తముడు, ₹1,00,00,000 ఇచ్చినా ఎవరిని కొట్టను అంటాడు. మరి దీనికే ఉంటాడు. సరే సార్, ఈ విషయం తెలిస్తే ఫోన్ చేయండి, గాని వదలకండి. సరేనండి. మురళి సార్. దీంతో వెళ్ళు, కవర్ ఇస్తారు, తీసుకురా. సరే సార్. గ్లాస్ తీసుకుని వెళ్ళవయ్యా. మిర్చి టేబుల్ మీద ఉంచేస్తావా? సారీ సార్. ఇచ్చి పంపిస్తా. రేయ్ కనక అన్నా ఈడేం చేస్తున్నావురా? పన్ను దిగిండ్రా. అవన్నా తొందరలోనే పట్టుకుంటాం. మురళీకృష్ణ సరే సరే మళ్ళా చేస్తా. హలో హలో, ఎవరండి? సరిగా వినిపించలేదు. చూసుకోరా రావే. ఎవడో తెలవాలా, దొరకకుండా పోతాడా ఏంది? రేయ్ తీరా. ఇస్తాను సార్. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా? ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తా. కానిస్టేబుల్ తమ్మి, మన పోరాగాడే ఎత్తగనేం పోడు కానీ ఇవ్వు. ఎతకతానే ఉన్నావురా. గాడు కానీ దొరకాలే దబడ కుక్కెం వేసి ఏలాడ కడతాం చూడు. రేయ్ ఏం చేస్తావు? ఇగో. ఎవరు? మన పోరగాళ్ళ. మన పోరాళ్ళకు దొరికిందంటే గాడికేళ్ళు అక్కడే ఖతం. ఎవడో మన గురించి తెలియకెలికాడు. లిఫ్ట్ చేయలేదు సార్. అన్నా అన్నా పోతున్నా. పో గడ్డనే యాదవ్. బాలు అన్నా, ఆ మురళీకృష్ణ గారు మాత్రమే మిస్సింగ్. ఫోన్ సైలెంట్లో పెట్టిండు. నైస్గా మాట్లాడి రింగ్ వచ్చేలాగా సెట్ చేసిన. సూపర్ ఆడు జూనికి కొంచెం తేడాగానే ఉన్నాడు రా. దగ్గరికి రాని ఫోన్ చేసి చూద్దాం. సరేనా? సరేరా. నువ్వు పోనీరా.
రేయ్, వీడు పోలీస్ కాదురా, పప్పుగాడు. హలో, ఎవరండి? వినిపిస్తుందా? కాలింగ్ బెల్ ఎందుకు కొట్టారండి? తలుపు కొట్టుండొచ్చు కదా. ఎందుకే? ఏమైంది? పిల్లాడు పడుకున్నాడండి, బెల్ కొడితే లేచిపోడా? ఏమండి, ఫేస్బుక్ లో ఒక వీడియో చూసానండి, ఏంటి? మీరు చూడండి. ఆ పోలీసోడు గొడ్డును బాదినట్టు ఎలా బాదుతున్నాడో చూసారా? ఛా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి విషయాల్లో దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. అటు చూడండి, న్యూస్ లో కూడా వస్తోంది. ఒక పోలీస్ నేరస్తుడి తాట తీసిన రియల్ వీడియో. తన చేతికి చిక్కిన నేరస్తుడిని ఉతికి ఆరేసిన ఈ పోలీస్ ఎవరో తెలియకుండా ఉండగా అతని దగ్గర చావు దెబ్బలు తింటున్న వ్యక్తి ప్రముఖ చీకటి ప్రపంచ దాదా సూరా కొడుకు వీరా అని గుర్తించబడింది. ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న వీరాని తాట తీసిన ఈ సూపర్ పోలీస్ వీడియోని నెటిజన్లు ఆతృతగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన్నులు తిన్న వీరా, సూపర్ పోలీస్, రెస్పెక్ట్ ఉమెన్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండీగా మారాయి. సార్, అవునయ్యా, పట్టుకుని వేరే కుమ్ముడు కుమ్మిండు, ఉతికి ఆరేసిండు అనుకో. ఏంటి సార్, ఆ వీడియోనేనా? అవు మళ్ళా ఆ వీడియోనే. త్యాగరాజన్నా, నువ్వు అదేనా? జనాలైతే దాన్ని వింతగా చూస్తారు, మనకేమన్నా కొత్త? హెడ్ గారు, వీడు సురా కొడుకు వీరా అంటుండ్రు. వీని ఇట్లా పట్టుకుని మనకు కుమ్మగలమా చెప్పురి? అందుకే చూస్తున్నాం. వేరే అయ్యుండడు, సోరా ఏమన్నా మామూలుడా ఏంటి? తన కొడుకుని చెతకబాతే చూస్తూ ఊరుకుంటాడా? నిప్పు లేదా పొగొస్తుందా? గాడు వీరానే అయి ఉంటాడు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఒకవేళ ఈ వీడియో ఒరిజినల్ అయ్యి నిజంగానే ఒక పోలీసుడు వీరాని కొట్టుంటే ఈ పాటికి వాడి ఫ్యామిలీ క్లోజ్. పెళ్లికి ఇంకా 5 రోజులే ఉంది. ఇంట్లో అందరూ ఆ వీడియో గురించి అడుగుతున్నారు. దాంట్లో ఉన్నది నా బిడ్డ కాదు. మీ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని విన్నాను, అది నిజమేనా? గదా పాయకానాల జారిపడ్డాడు. ఓ అలాగా. అలాగే నరసింహమూర్తి, నువ్వు పెళ్లి పనులు మాత్రం చూసుకో. నేను పెళ్లి జరిగితే చాలనుకుంటున్నా, నాతోటి వేరే ఇంకేం చేయించకు. మినిస్టర్ కెలుకుడు మొదలు పెట్టిండ్రా, ఇంకా ఈ హాస్పిటల్లో ఉండదు. వాడి మొహం కనపడతలేదు కదా, మళ్ళా అదే ఎందుకు చూస్తున్నావు? రే, ఆ టీవీ బంద్ చేయరా. బంద్ అయితే లేదన్నా, సారీ అన్న, జుంబట నొక్కినా. రే ఉండరా నానా, దొరికాడు వాడు. కృష్ణ కృష్ణ అని చివరి పేరున్న పోలీసు వాడు. కాసే ఇది సాలన్నా, ఎవ్వడో కనిపెట్టి ఇప్పుడే ఎత్తకొస్తా. నేను వస్తా.